వెరీ కామన్లీ సైకాట్రిక్ ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ గే లెస్బియనిజం వెరీ వెరీ కామన్. అండ్ చాలా మంది దే ఐడెంటిఫై దెమ్సెల్ఫ్ గే అండ్ దే కమ్ టు మీ, సార్ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తలేదు, సొసైటీలో నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మీరు చెప్తే నమ్మరు, పెళ్ళి చేసుకొని కిడ్స్ ఉన్ని కూడా గేస్ ఉన్న వాళ్ళు నేను చాలా మందిని చూస్తాను సొసైటీ కోసం పెళ్లి చేసుకుంటాను. బైసెక్చువల్ అగైన్ బైసెక్షువాలిటీ ఇస్ డిఫరెంట్ సార్. అగైన్ దీంట్లో ఏంటంటే సొసైటీ కోసం చేసుకున్న వాళ్ళే, అసలు ఇంట్రెస్ట్ ఉండదు. కిడ్స్ అయినాక కూడా మా దగ్గరకు వస్తారు. అబ్సల్యూట్లీ. సో నేను చెప్పేది ఒకటే, బీయింగ్ గే ఇస్ నార్మల్. దట్ ఈస్ అన్ ఇంప్రింటెడ్ మెమరీ ఇన్ యువర్ బ్రెయిన్స్. నీకు ఒక అబ్బాయి నచ్చడం ఈజ్ నార్మల్, ఒక అమ్మాయికి ఒక అమ్మాయి నచ్చడం ఇట్స్ నార్మల్. దాంట్లో ఎవ్వరూ ఏం చేయలేం. చాలా మంది పేరెంట్స్ వచ్చి ఇది ఒకటి సరే మన హార్మోన్స్, చాలా మంది మోసం చేస్తుంటారు, హార్మోన్స్ ఇస్తే చేంజ్ అండ్ నాన్ సెన్స్. యాజ్ ఎ న్యూరో సర్జన్ యూ కెన్ గివ్ మోర్ ఎన్లైటన్ ఆన్ దిస్ మీ, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ పాసిబిలిటీ. It's all about starts in the it's all in the brains. It's all in the brains. Way of thinking. Absolutely. So చాలా మంది పెళ్ళి చేసుకొని 1-2 years తర్వాత కూడా కలుస్తుంటారు నాకు, సార్ నాకు అసలు అమ్మాయిలంటే నేను నచ్చదు సార్, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు సార్, సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా అని. సో ఇట్లాంటిది చాలా పిట్టి అనిపిస్తుంది నాకు. అది బేసిక్లీ అట్లున్నప్పుడు పెళ్ళి చేసుకోవద్దు. ఎగ్జాక్ట్లీ. ఇండియాలో స్టిల్ రాలేదు, రాకపోవచ్చు కూడా బికాస్ ఆఫ్ అవర్ రిలీజియస్ ప్రాక్టీసెస్లో కానీ ఏదన్నా. మేల్ మ్యారింగ్ ఏ మేల్ ఇస్ క్వైట్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా. వెరీ రేర్. కొన్ని అక్కడక్కడ న్యూస్ చూస్తుంటాం, అది కూడా హై ప్రొఫైల్ సొసైటీస్లో కానీ. మీరు నమ్మరు, చాలా వరకు మేల్స్ విల్ హ్యావ్ ద మేల్ పార్ట్నర్ అండ్ దే విల్ బి మ్యారింగ్ ఏ ఫీమేల్. నేను చాలా చూసిన వెరీ కామన్లీ. బట్ అదంతా సీక్రెట్గా అంతే, అబ్సల్యూట్లీ సీక్రెట్. ఇట్ విల్ బి ఎ బిగ్ మెస్. కానీ గుడ్ థింగ్ ఏంటంటే దే విల్ బి ద సేమ్ విత్ దర్ వైఫ్స్ ఆల్సో. సేమ్. యా, డెఫినెట్లీ ఆ టైంలో వాళ్ళు దే మైట్ టేక్ ఎనీ మెడికేషన్స్ టు గివ్ దెమ్ దట్ ప్రాపర్ ఎరెక్షన్స్, బట్ ఓరియంటేషన్ అనేది చాలా డిఫరెంట్గానే ఉంటుంది. అండ్ అగైన్ దీంట్లో తప్పు లేదు, దీన్ని మార్చరాదు. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఇట్లాంటి పోడ్కాస్ట్ చేసినప్పుడు ఫస్ట్ చెప్పాల్సింది ఇది, గేయిజంలో కానీ లెస్బినిజంలో కానీ ఇట్ కెనాట్ బి చేంజ్ అండ్ ఇట్ ఈస్ నార్మల్. సో ఏ గే ఆర్ ఏ లెస్బియన్ ఇస్ ఎ నార్మల్. దాని గురించి లైక్ సొసైటీలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో అందరు కలవలేకపోవడం, బి నార్మల్. You like a male, that's normal. Yes. You like a female, that's normal. There's nothing wrong in it. Absolutely nothing wrong. Sir, ఇందాక ఇంప్లాంట్స్ అన్నారు, పెనల్ ఇంప్లాంట్స్. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఎరెక్షన్ బాగానే ఉండి కూడా ఆర్ దేర్ ఎనీ పీపుల్ లైక్ నాకు ఇంకా ఈ లెంత్ ఎక్కువ కావాలి, సైజు? ఎందుకంటే లైక్ మేము చూస్తుంటాము మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్, యూత్ ఈ పాన్ అడిక్షన్స్, పాన్లో ఆ పెన్నిస్ సైజ్ చూసి ఈవెన్ లైక్ ఫీమేల్స్ ఆల్సో దే ఎక్స్పెక్ట్ దట్ సైజ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్. అట్లా అదే అంటున్నా, లైక్ ఈ పెనల్ ఇంప్లాంట్స్ అనేది లైక్ నార్మల్ ఎరెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా వస్తూ ఉంటారా మీ దగ్గర, నాకు సైజ్ పెద్దగా కావాలి అని? సో సైజ్ ప్రతి మెన్ సైజ్ గురించి చిన్న మైండ్లో ఉంటుంది, ఐ వాంట్ ఎ బిగ్ పీనిస్ అని. బిగ్ పీనిస్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ సెక్స్ ఈజ్ నాన్ సెన్స్. ఎ పర్సన్ హూస్ హ్యావింగ్ బిగ్ పెనిస్ అంటే పెద్ద అంగం ఉన్న వాళ్ళు హై ఛాన్స్ ఆఫ్ పీనైల్ ఫ్రాక్చర్స్, హై ఛాన్స్ ఆఫ్ ఫీమేల్ నాట్ గెటింగ్ సాటిస్ఫైడ్. బికాస్ okay, now when we are speaking about this, normal vaginal length తీసుకుంటే 3 to 4 inches. Once the vagina is crossed, it's called cervix. Cervix doesn't have innervation. సో పీనిస్ ఆ 3 to 4 inches ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే అంతకంటే పెద్దగా ఉన్నా ఇట్ క్రాసెస్ ది సర్విక్స్, సర్విక్స్ డజంట్ ఐడెంటిఫై ఇట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఎప్పుడు ఎగ్జామిన్ చేసేటప్పుడు వాట్ డస్ గైనిక్ డూ, దే హ్యాచ్ హోల్డ్ ది సర్విక్స్. ఎనీ తీసుకున్నప్పుడు కూడా ఇన్స్ట్రుమెంట్ దే హోల్డ్ ది సర్విక్స్ అండ్ సి. ఎందుకు సర్విక్స్కి ఇన్నోవేషన్ లేదు. సో అంతా సింపుల్ సబ్జెక్ట్ లా సెన్సేషన్స్ ఉండవు. 3 inches మగవాళ్ళకి 3 inches పీనిస్ ఉంటే చాలు. ఎరెక్టెడ్ పీనిస్ 3 inches.
సినిమాలు చూసి మోసపోవద్దు. అండ్ దాంట్లో మేము చేసేది ఏంటి అంటే వి గివ్ ఇంజెక్షన్స్, పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ట్రైమిక్స్ సొల్యూషన్స్ అంటాం. ఇవి ఏంటి అంటే ఎరెక్షన్ని ప్రొలాంగ్డ్గా ఉంచుతాయి, అట్లీస్ట్ 4 hours ఉంచుతాయి. సో ఇంకోటి ఈ వీడియోస్ ఎప్పుడు సింగిల్ టేక్లో చేయరు, నెవర్ దే డూ ఇన్ సింగిల్. దిస్ విల్ టేక్ ఎ డే. ఒక 1 hour అవుట్పుట్ రావాలంటే 24 hours దే షూట్. డిఫరెంట్ టైమ్ జోన్స్, డిఫరెంట్ ఆ వీడియోస్ సేమ్ రావడానికి. సో ఇది ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. సో అందుకే చూస్తున్నాం అంటే ఈ పాన్ స్టార్స్ లో కంటిన్యూస్ లెంత్ ఎరెక్షన్ ఉంది, లైక్ దే విల్ బి ఇన్ ద యాక్ట్, సెక్సువల్ యాక్ట్. ఆ చూసి చాలా మంది లైక్ ఇప్పుడు మ్యారేజెస్, కపుల్స్, ఇంకోటి 4 hours కంటే ఎక్కువ ఎరెక్షన్ ఉండొద్దు. ఒక మగవానికి 4 hours కంటే ఎక్కువ ఎరెక్షన్ ప్రొలాంగ్డ్ ఉంటే ప్రియాపిజం వస్తుంది. అది అన్నిటికంటే పెద్ద డేంజరస్ థింగ్, మొత్తానికి ఎరెక్షన్ పోతుంది. సో వెరీ కేర్ఫుల్ ఉండాలి. 4 hours కంటే ఎక్కువ ప్రొలాంగ్ డైరెక్షన్స్ ఉండొద్దు. సో అందుకే మూవీస్లో వాళ్ళు ఎన్ని అవర్స్ చేసినా వాళ్ళకి ప్రియాపిజం ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే ఇట్స్ స్టేజ్డ్ వన్, వాడు స్టేజ్గా చేస్తారు. సో వీళ్ళ దాంట్లో మీరు ఇందాక అన్నట్టు ఇంజెక్షన్స్, అంతసేపు ఎరెక్షన్ ఉండడానికి లైక్ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే బేసిక్లీ మనం ట్రైమిక్స్ ఇంజెక్షన్స్ అని ఒకటి ఉంటుంది, పెప్పవరిన్, ప్రోస్టాగ్లాండిన్ కాంబినేషన్, వేర్ దే ఇట్ విల్ బి ఇన్సైడ్ డైరెక్ట్ ఇంటూ ద క్యావర్నోసమ్స్. ఇప్పుడు పీనిస్ లో 3 pipes ఉంటాయి. ది డౌన్ పైప్ ఈజ్ ఫర్ యూరిన్ అండ్ సెమెన్. ఈ 2 pipes ని క్యావర్నోసమ్స్ అంటాం. ఈ క్యావర్నోసమ్స్ కి ఫ్లో వచ్చినప్పుడే పీనిస్ ఎన్లార్జ్ అవుతుంది. సో నా ఇంజెక్షన్ విల్ గో ఇంటూ దిస్ క్యావర్నోసమ్. దీంట్లో పోగానే ఆటోమేటిక్గా ఎరెక్షన్స్ వస్తాయి. అండ్ బ్రెయిన్లో కూడా వాళ్ళకి సెక్షువల్ ఇంట్రెస్ట్ ఉండాల్సిందే, అదర్వైజ్ ద బ్లడ్ ఫ్లో డోంట్ స్టార్ట్. కానీ వచ్చినాక ఈ ఇంజెక్షన్ వల్ల చాలా బెటర్గా ఉంటుంది. దే కెన్ హ్యావ్ సెక్స్ ఫర్ ప్రొలాంగ్డ్ టైం. సో అంటే ఆ వీడియోస్ చూసి పాన్ వీడియోస్ మిస్లీడ్ అవ్వద్దు ఇప్పుడున్న యూత్. సెక్స్ 1 minute చేసినా సాటిస్ఫైడ్గా చేయడం ఇంపార్టెంట్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆర్ ఏ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో జరిగేది ది బెస్ట్ పార్ట్. అది దాన్ని ఒక రాంగ్ పర్సెప్షన్తో ఖరాబ్ చేసుకోవద్దు. హ్యాపీగా సెక్స్ చేసేది 1 minute చేసినా గుడ్. ఫీమేల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే గంట సేపు చేస్తేనే సెక్స్ అనేది కాదు. ఇంకో వెరీ కామన్లీ మగవాళ్ళ ప్రీమేచర్ ఎజాక్యులేషన్స్ ఆర్ కామన్ బికాస్ ఆఫ్ ద ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్. యా, సో యంగ్స్టర్స్లో ఉండే కామనెస్ట్ ప్రీమేచర్ ఎజాక్యులేషన్ అంటే లైక్ బిఫోర్ ఇన్సర్టింగ్ కాయిటస్ కన్నా రెండు 2 types ఉంటాయి దీంట్లో. అగైన్ ఎనీథింగ్ అబౌట్ 20 strokes కంటే బిలో అయినప్పుడు దాన్ని ప్రీమేచర్ ఎజాక్యులేషన్ అంటాం. ఆర్ బిలో 3 minutes ఆఫ్ టైం. ఇంతకు ముందు అన్నా ది బెస్ట్ టైం, ఐడియల్ టైం. సో ఈ ప్రీమేచర్ ఎజాక్యులేషన్స్ యంగ్స్టర్స్లో కామన్. ఎందుకంటే ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ దే సీ దే ఫీమేల్ని నేకెడ్గా చూసడం చాలా ఎగ్జైట్ అయిపోతారు వాళ్ళు. సెరోటోనిన్ లెవెల్స్ చాలా డిస్టర్బ్ అయిపోతాయి. సో దానివల్ల ప్రీమేచర్ ఎజాక్యులేషన్స్ ఆర్ కామన్. సో యంగ్స్టర్స్ ఒక్కసారి 2 సార్లు మీకు ప్రీమేచర్ ఎజాక్యులేషన్ అయితే మీకు ఆ సమస్య ఉన్నట్టు కాదు. దట్ ఈస్ ఓన్లీ ఇట్స్ ఇన్ అ బ్రెయిన్. అది ఇనీషియల్గా అట్లనే ఉంటుంది. వన్స్ యూ హ్యావ్ సెక్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ థింగ్స్ విల్ చేంజ్. మీ టైం ఇంప్రూవ్ అవుతుంది, మీ సెక్షువల్ లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మనం. సో పోర్న్ స్టార్స్ వాళ్ళ అంటే వాళ్ళ సైజ్ ఆఫ్ ద పెన్నీస్ కూడా వీళ్ళ దాంట్లో కూడా ఇంప్లాంట్స్ చేసుకుంటారు. అగైన్ 2 types ఉంటుంది సార్ దీంట్లో. చెప్పిన కదా, ఓన్లీ వాళ్ళ లైఫ్లో ది బిగ్గెస్ట్ సైజ్ ఆఫ్ ది పీనిస్ ఎంత ఉండేనో మేము అంతే చేయగలుగుతాం. అదే ఈ పాన్ స్టార్స్ చేసుకుంటారు ఇంప్లాంట్స్ కూడా. దేర్ ఆర్ పీపుల్ హు హావ్ డన్ ఇట్. చాలా మందిలో ఈ ఇంజెక్షన్ సరిపోతాయి. ఇంజెక్షన్స్తోనే చాలా మంది సెటిల్ అయిన వాళ్ళ కేసెస్ చాలా చూస్తాను నేను. సరే, ఇవ్వండి ఇంజెక్షన్స్ అన్నారు. లైక్ ఆర్ దోస్ ఇంజెక్షన్స్ ఓన్లీ ఫర్ ద యాక్టర్స్ ఆర్ కామన్ పర్సన్ కూడా తీసుకుంటారా? మీ దగ్గరికి ఎవరన్నా అట్లా వస్తారా? చాలా మంది వస్తుంటారు. చాలా మంది ఈరోజు దే వాంట్ టు హావ్ బెటర్ సెక్స్ అనుకున్నప్పుడు దే కమ్ టు us. We give them that injection. ఎన్ని అవర్స్ ఇట్ విల్ బి ఎరెక్షన్ లో ఉంటుంది? 3-4 hours ఉంటుంది. 3-4 hours. యా. బట్ ఇయంగానే ఎరెక్షన్ ఇట్లా రాదు. అగైన్ యూ నీడ్ టు హ్యావ్ దట్ ఇంట్రెస్ట్, యూ నీడ్ టు హ్యావ్ దట్ అర్జ్ టు హ్యావ్ సెక్స్. దట్ ఈస్ వెరీ. అంటే వస్తుంటారు అని అన్నారు కదా కొంచెం. అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు? లైక్ అంటే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు ఎక్కువ నేను ఎలైట్ క్రౌడే చూసిన. ఎలైట్ క్రౌడ్ సెలబ్రిటీస్ you don't want to reveal the name, but there will be absolutely చాలా మంది. I have seen lots of actors, politicians. I have seen so many.